వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఆశించి చాలా మంది నాయకులు వైకాపాలోకి వెళ్లారు. కానీ గత 5 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో చూశాక భ్రమలు తొలగి ఆ పార్టీని వీడి వచ్చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలోపేతమవుతోంది. రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టే ప్రక్రియలో వచ్చే ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తుంది అని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ నగరానికి చెందిన వైకాపా ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, ఆయన అనుచరులు జనసేనలో చేరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వంశీకృష్ణ ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు యువరాజ్యం తరఫున తనతో కలిసి ప్రయాణించారని చెప్పారు. ఆయన రాష్ట్ర నాయకుడిగా ఎదగాలని పవన్ ఆకాంక్షించారు. వైకాపాపై ఎలాంటి వ్యాఖ్యలు, విమర్శలు చేయకుండా జనసేన భావజాలం నచ్చి చెప్పడం తనను ఆకట్టుకుందన్నారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైకాపాని బలోపేతం చేయడానికి వంశీకృష్ణ ఎంతో కష్టపడ్డారన్నారు. ఆయన నామినేటెడ్ ఎమ్మెల్సీ కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి జనసేనలోకి రావడం ఆనందం కలిగిస్తుందన్నారు. వైకాపా అంతర్గత రాజకీయాల వల్ల ప్రజా సమస్యలు పరిష్కరించలేకపోయారని అన్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ మాట్లాడుతూ వైకాపా ఏర్పడక ముందు నుంచే తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. వైకాపాలోకి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనన్నారు. జనసేనలోకి రావడం సొంత ఇంటికి వచ్చినట్లుంది అని చెప్పారు. ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతానికి కృషి చేస్తానని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూసేందుకు పనిచేస్తానని అన్నారు.